రైట్ మళ్ళీ మనతోటి హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి. హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్ ఉండే సభ్యులకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. హనుమంత్ రెడ్డి గారు, నిన్న సునీతారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు విన్నాక మీకు ఏమనిపించింది? చిన్నాన్న అంటే అర్థం తెలుసా అంటూ కాస్త ఆవేదనగా మాట్లాడారు. ఏమన్నా మనసుకు బాధ అనిపించిందా? ఎందుకు? తండ్రి అంటే అర్థం తెలుసా ముందు సునీతమ్మ గారికి. తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడని 8 సంవత్సరాలు తండ్రితో తాను చనిపోయిన నాటికి 8 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ముందు అక్కడి ఫోటోలు కానీ అక్కడ చనిపోయిన విషయం కానీ సునీతమ్మ గారికి, సునీతమ్మ భర్త రాజశేఖర రెడ్డి గారికి, సునీతమ్మ మేనమామ అయినటువంటి శివప్రకాష్ రెడ్డి గారికి తెలిస్తే వాళ్ళు ఎందుకు గుండె హార్ట్ స్ట్రోక్ తో చనిపోయినారని ఎవరైతే ఇప్పుడు సోకాల్ లీడర్లు జనసేన శాంతి ప్రసాద్ గారు, ఏదైతే బీజేపీలో ఉన్నటువంటి ఆంజనేయ రెడ్డి గారు, వాళ్ళ నేత అయినటువంటి జమ్మలమడుగులో పోటీ చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు అప్పటి మంత్రికి ఫోన్ చేసి శివప్రకాష్ రెడ్డి గారే మా బావ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు, ఈ విధంగా రక్తపు వాంతులై చనిపోయాడు, ఈ మధ్యనే స్టంట్ వేశారు, అయినా సిగరెట్లు తాగుతా ఉంటే ఈ విధంగా జరిగిందని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ముందు తన మేనమామను, తన భర్తను లెటరు, ఫోను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? నన్ను అతి దారుణంగా చంపారని ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ను, ఫోన్ ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? ఈ విషయాల గురించి ముందు తన భర్తను, మేనమామను కనుక్కుంటే ఆ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. ఇందాక సోకాల్డ్ జనసేన శాంతి ప్రసాద్ గారు ఇంత ఘోరంగా మాట్లాడతారని నేనైతే ఊహించలే. కానీ ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పదలుచుకున్నాను. కోర్టు పరిధిలో ఉండే అంశం దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంది. సోకాల్డ్ జనసేన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలుగుదేశం పార్టీలు ఇవన్నీ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి కదా, వాళ్ళు చేయనియండి. ఎందుకు దాని గురించి ఈ రోజు ఎలక్షన్ల ముందరకు వచ్చేసరికి మార్చి 15వ తారీఖు ఎవరైతే సునీతమ్మ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రక్తపు అంటినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఏ విధంగా అంటిందో ఆమె చెప్పాలి. ఊరికేదో ఎవరో దస్తగిరిని ఎందుకు కాపాడుతున్నారు? తన తండ్రిని అతి దారుణంగా కిరాతకంగా నేనే చంపాను చెప్పారు కదా. వివేకానంద రెడ్డి గారి రక్తము, కోడికత్తి సీను గారి రక్తం అని చెప్పారు. అదే సార్ ఆ మాటలు మాట్లాడినప్పుడే అర్థమవుతోంది. అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ జరిగింది? ఎయిర్పోర్ట్ లో జరిగింది. కోడికత్తి సీను అంటారు. ఇంత దుర్మార్గమైన ప్రతిపక్ష నేత మీద అత్యాయత్నం జరిగితే దాని గురించి అవహేళనగా మాట్లాడుతున్న సోకాల్ లీడర్లందరినీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఇలాగే జరిగితే ఏ విధంగా ఉంటుంది అనేది. ఏదైతే మీరు అడిగిన ప్రశ్నలకు ప్రతిదానికి సమాధానం చెప్పాలా. శాంతి ప్రసాద్ గారు గొడ్డలి పోటో లేకుంటే ఇంకొకటో ఎందుకు ఎలా మాట్లాడారు అంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు ఆ దెబ్బలు చూసిన తర్వాత చెప్పిన అంశం గురించి, గొడ్డలి పోటు గురించి చెప్పారు. ఏదైతే అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డి గాని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పు అనేది అక్కడ చేసింది, అక్కడ తుడిచింది కానీ ఇంకోటి కానీ పోలీసులే నిర్ధారణ చేశారు. ఏదైతే మాట్లాడుతున్నారో ఈ రోజు అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయ్యా, అవినాష్ రెడ్డి గారు జమ్మలమూడు కాన్స్టిట్యున్సీలో ఒక ప్రచారానికి వస్తా ఉంటే శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసి బావ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు, ఇంట్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి పరిశీలించిన తర్వాత అక్కడ పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పిన మేరకు అక్కడే ఉండి అక్కడ చెప్పిన మేరకు మళ్ళా అదంతా చూసిన తర్వాత సీన్ చూసిన తర్వాత పోలీసులు పిలిపించింది వైఎస్ అవినాష్ రెడ్డి గారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ మీద దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పింది అవినాష్ రెడ్డి గారు. ఏదైతే చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలనో సునీతమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళు చేయలేని పనిని అవినాష్ రెడ్డి గారు చేస్తే మీరు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. మేము ఎక్కడ ఏదో ఎంక్వైరీ నుంచి ఎక్కడా పారిపోలేదు, అవినాష్ రెడ్డి గారు దాంకున్నారని మన పెద్ద ఆయన తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మీరే సిబిఐని నిర్దేశిస్తారా, లేకుంటే మీ ఆధీనంలో ఉందా, లేకుంటే సిబిఐ స్వతంత్ర సంస్థనా, లేకుంటే ఇంకోటి ఈనాడు పేపర్లోనో ఆంధ్రజ్యోతి పేపర్లోనో సుఖో యుద్ధ విమానాలు వేసుకొని వచ్చి కర్నూలుకు వచ్చి మీద పడ్డారు, అవన్నీ చేశారు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు అంటున్నా. ఏదైనా ప్రభుత్వం ఆపితే సిబిఐ వాళ్ళు అడ్డుకుంటారు, లేకుంటే అవినాష్ రెడ్డి గారు తండ్రిని అరెస్ట్ చేసేటప్పుడు ఎవరైనా అడ్డుకున్నారా? తప్పుడు మాటలు మాట్లాడే మీ వాళ్ళందరికీ ఇలాంటి తప్పుడు మాటలు ఆరోపణలు చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం అని మీ ద్వారా తెలియజేస్తున్నాను.
మాకందరికి వీళ్ళందరికీ ఉంటుందో లేదో తెలియదు కానీ వివేకానంద రెడ్డి గారు బతికున్నప్పుడు చనిపోయిన తర్వాత మేమే ఆవేదన చెందాం. సునీతమ్మ గారికి ఆవేదన ఉందో లేదో నాకైతే తెలియదు కానీ వివేకానంద రెడ్డి గారు రాత్రి 10:30 వరకు మా జమ్మలమూడి కాన్స్టిట్యున్సీలో మా నేత అయినటువంటి అల్లె ప్రభాతమ్మ మాకు ఆపోజిట్ గా నిలబడతా ఉంటే ఆమెను వద్దమ్మా, ఇక్కడ ఉండే సుధీర్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి మనం మంచిగా గెలిపించుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నీకు మంచి పదవి ఇస్తారని చెప్పి వివేకానంద రెడ్డి గారు రాత్రి 10:30 వరకు ఇక్కడే ఉన్నారు. మీకు తెలియకపోతే బతికున్నప్పుడు మాత్రం మీకు శత్రువు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు, బతికున్నప్పుడు మాత్రం వివేకానంద రెడ్డి గారు బీటెక్ రవికి, ఆదినారాయణ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికి శత్రువు. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకొని దాని మీద ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఈ రోజు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, తప్పుడు ఆరోపణలు. మీరు అంటున్నట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్ లో ఈ రోజు ఎవరో మేము వ్యక్తిత్వం హననం చేసాం శత్రువులే కదా. రాజకీయాల్లో ఉన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో లేరు కాబట్టి మీకు ఆయన దేవుడు, ఆయన గొలుస్తారు, చంద్రబాబు గారు తిడతారు. చిరంజీవి గారు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఆయన మీద కోరుకుంటూ దాడి చేయించారు, ఆయన మీద ఆరోపణ చేశారు. ఆయన ఈ రోజు రాజకీయాల్లో లేడు కాబట్టి ఆయన్ని పొగుడుతా పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉన్నారు. మీరు కూడా అదే మీరు సబ్జెక్ట్ సంబంధం లేకుండా నేను మాట్లాడే సబ్జెక్ట్ లోకి మీరు ఇలా ఎంటర్ అవుతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మాత్రం మా మీద ఆరోపణలు వేస్తారు. ఒక్క నిమిషం కూడా వాళ్ళు మాట్లాడి ఇది ఎలా ఉంటాయంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయే నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అవినాష్ రెడ్డి గారు ఎంపీగా, సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఆ రోజు ఏదైతే సునీతమ్మ గారే చెప్పారు ఈ విషయం గురించి, ఆ రోజు ఆమె ఆరోపణలు చేశారు. ఆమె తర్వాత దస్తగిరి అనే వ్యక్తిని ఎందుకు తన తండ్రిని నేనే అతికిరాతకంగా చంపాను, రౌండ్ సీల్ వేసిన స్టాంప్ పేపర్ల కోసమే చంపాము, ఇలాంటివన్నీ చెప్పిన వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారనే విషయం అందరు ప్రశ్నిస్తా ఉన్నారు. కడప జిల్లా ప్రజలందరూ ఒక్క నిమిషం హనుమంత్ రెడ్డి గారు సునీతారెడ్డి గారు మరొక మాట మాట్లాడుతున్నారు. దస్తగిరి చెప్పిన వ్యాఖ్యల్లో ఈ హత్య వెనక వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, వారిద్దరు వెనక ఇంకొక పెద్ద మనిషి కూడా ఉన్నారని ఇదే దస్తగిరి చెప్పాడు కదా. మరి ఆ మాటలను ఎందుకని మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆవిడ అడుగుతా ఉన్నారు. చెప్పిన మాటలు అతనే ఒప్పుకుంటున్నారు, మరి దీని వెనక ఉన్న వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాడు కదా. అదే సార్ నేనేమంటానంటే ఆంధ్రజ్యోతి పేపర్ లో 16వ తారీఖు 3వ నెల 2019వ సంవత్సరం ఏ విధంగా రాశారు, ఫోటోలు వేసి వివేకానంద రెడ్డి గారు రెండవ భార్య ఫోటోలు ఉండండి, వివేకానంద రెడ్డి గారు రెండవ భార్య ఫోటోలు వేసి SMS మెసేజ్లు అవన్నీ చూపించి ఆ వ్యక్తిత్వాన్ని, వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసింది ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్. ఇవన్నీ గుర్తు పెట్టుకొని మాట్లాడండి. 2019లో మేమా ముఖ్యమంత్రిగా ఉన్నది, చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది. ఆ రోజు మేము లేకుంటే అవినాష్ రెడ్డి గారు ఇంకొకరు తప్పు చేసి ఉండింటే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అవసరాల కోసం అరెస్ట్ చేయకుండా ఆపుతారా? ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్న మీకందరికీ ఆ రోజు మీరే కదా అధికారంలో ఉన్నది, వేరే వాళ్ళు కాదు కదా. 3 నెలలు ఏదైతే సునీతమ్మ గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా, ఒక మర్డర్ కేసు 3 రోజులు 4 రోజులు తేలుతుంది అని చెప్తున్నారు కదా, ఎందుకు ఆ రోజు ఆ మర్డర్ కేసును ఛేదించలేకపోయారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ మీద, ఏదైతే జనసేన పార్టీ మీద, అందరి మీద ఉంది. ఆ రోజు నేను జనసేన శాంతి ప్రసాద్ గారిని అడుగుతా ఉండా, లేకుంటే సునీతమ్మ గారిని అడుగుతా ఉండా, అమ్మ ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన పిఏగా ఉన్నటువంటి సతీష్ చంద్ర IAS ఆఫీసరు, ఆదినారాయణ రెడ్డి గారి ఫోను, బీటెక్ రవి గారి ఫోను, అక్కడ అధికారులుగా పనిచేసినటువంటి ఎస్పీల ఫోన్లు, అవన్నీ తీస్తే తెలుస్తుందమ్మా మీకు. ఇవన్నీ ఎవరెవరు ఈ కేసును మాఫీ చేయాలనుకున్నారు, ఎవరి మీద రుద్దాలనుకుంటున్నారు, ఎవరి మీద ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయం ఇవన్నీ మేము కూడా అడుగుతా ఉన్నాం. మా నేత చనిపోయింది, తన ఆస్తి కోసం 8 సంవత్సరాలు మాట్లాడని వ్యక్తి ఈ రోజు వచ్చి ఏ రాజకీయ అవసరాల కోసం ఎవరికి ఉపయోగపడడానికి ఈ రోజు మాట్లాడుతున్నారనే విషయం ప్రజలకందరికీ తెలుసు. ఆ విషయం మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు మాట్లాడుతున్న మా మీద ఆరోపణలు చేస్తా ఉన్న అంశాలను బట్టి మేము అడుగుతా ఉన్నాం. మీకు నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న ఆస్తి కోసం 8 సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటావా? చనిపోయేంత వరకు మాట్లాడవా? ఇదేనా నీ యొక్క యోగ్యత? ఇదేనా నీ యొక్క ఆలోచన విధానం? తన తండ్రిని గాని ఆస్తి కోసం మాట్లాడకుండా ఉండడం వేరు, ఆస్తి కోసం తండ్రిని చంపడం వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే సార్, చంపింది ఎవరు, చంపించింది ఎవరు అనే విషయం ఆమెకు పూర్తిగా తెలుసు. ఆ కేసులో అదే సునీతమ్మ గారే కృష్ణారెడ్డి PA కృష్ణారెడ్డిని బెదిరించినప్పుడు, కృష్ణారెడ్డి కేసు పెట్టింది కృష్ణారెడ్డి, నన్ను ఎందుకు బెదిరిస్తున్నావు, చంపింది వేరే వాళ్ళైతే నువ్వు వేరే వాళ్ళ పేరు ఎందుకు చెప్పమని నన్ను కోర్టు చేస్తా ఉన్నావు అని అన్నప్పుడు సునీతమ్మ గారు అన్న రాజశేఖర్
నువ్వు ఊరుకుండకపోతే నువ్వే ముద్దాయి అవుతావని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సునీతమ్మ గారే తన భర్త రాజశేఖర రెడ్డిని ముద్దాయి అవుతావని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఆ విషయం గురించి లేనిపోని సినిమా కథలన్నీ అబద్ధాలు చెప్తుంటే పోనేమైంది ఎక్కడేమైంది అవన్నీ కూడా సిపిఐ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ ఉండండి. ఏదైతే వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతున్నారు, మా అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు మా వివేకానంద రెడ్డి హత్యలో భాగం లేదు, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధం లేదని అవినాష్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ జగన్మోహన్ రెడ్డి గారు హత్యతో సంబంధం లేదని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నిలబెడుతున్నాం. మీరేదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా సునీతమ్మ గారినో లేకపోతే వయసు వచ్చింది ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోండి. మాకు వయసుతో సంబంధం ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడేటప్పుడు వయసుతో సంబంధం కాదు. వయసు వచ్చింది ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారు మీకు వయసు వచ్చింది, బుద్ధి రాలేదు, అబద్ధాలు చెప్తున్నారు. మీరు ఎందుకు దాచారన్నారు అవన్నీ దగ్గర ఉంది. భారతమ్మకి ఎవరు ఫోన్ చేశారు అన్ని ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ ఎవరు ఎక్కడ ఉన్నారనేది సాంకేతిక పరిజ్ఞానం తేలింది. హత్య సమయంలో అవినాష్ రెడ్డి ఎక్కడున్నారు, వాళ్ళ తండ్రి గారు ఎక్కడున్నారు, హత్య చేసిన వాళ్ళు ఎక్కడున్నారు, ఇవన్నీ గూగుల్ టేక్అవుట్ లో ఉన్నాయి. వాటిని మార్చలేం కదా, అవి నిజాలు కదా. ఈ రోజు వచ్చి 8 సంవత్సరాలు మాట్లాడలేదు కాబట్టి ఆమె హత్య చేస్తున్నారు. ఏం అర్థంగా మాట్లాడేది? కుటుంబంలో అనేక గొడవలు. దాని మీదనే ఎలక్షన్లకు వెళ్దామంటే హనుమంత్ రెడ్డి గారు వయసు వచ్చింది, మీకు వయసు వచ్చింది కానీ ఏం మాట్లాడుతున్నారు? హనుమంత్ రెడ్డి గారు వయసుకి మీకు కూడా వయసు వచ్చింది, బుద్ధి రాలేదు, అబద్ధాలు చెప్తున్నారు. హనుమంత్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలొద్దు. హనుమంత్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు ఆగండి, దయచేసి ఆగండి. హనుమంత్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు శాంతి ప్రసాద్ గారు వస్తాను. మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారే కదా, మేమేమైనా చెప్పామా ఈ రాష్ట్రంలోకి రానియమని? సరే సోదరుడు, మీరు మరి సిబిఐ వాళ్ళు భయపెట్టారు కదా, వాళ్ళు రాని స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు సిబిఐ అధికారులు భయపెట్టారు కదా హనుమంత్ రెడ్డి గారు. ఈ దెబ్బకి వణికిపోయారు. సరే ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. శాంతి అడగలేవా? వయసు లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు?